ప్రతి ఆడవారికి కూడా కోరికలు ఉంటాయి. కానీ వాళ్ళు మంచితనమని, మర్యాద అని, మొహమాటమని ఏం చేస్తారంటే అబ్బాయిలు ప్రపోజ్ చేసినప్పుడు దాన్ని యాక్సెస్ చేయరు. అబ్బాయిలతో ఏకాంతంగా గడపడానికి భయపడుతూ ఉంటారు. అంటే తప్పు చేస్తున్నాము మేము, తప్పు అనే భావనలో చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ కోరికలు అణచివేసుకుంటూ ఉంటారు. అణచివేసుకుని అన్నయ్య, తమ్ముడు అని ఇలా మాట్లాడుతూ ఉంటారు మర్యాదగా. ఎందుకంటే సెక్స్ అనేది తప్పు అనే అభిప్రాయంతో ఆడవాళ్ళు ఉంటారు. ఇది తప్పు అనమాట. ఇలా సెక్స్ తప్పు అనే భావనతో అబ్బాయిలను అన్నయ్య, తమ్ముడు అని ప్రేమగా పిలిచి ఆదర్శంగా ఉండే అమ్మాయి జీవితంలో ఎన్నడూ కూడా సెక్స్ పొందలేదు. అంటే పెళ్ళికి ముందు ఎవరితో కూడా ఆ అనుభవాన్ని పొందలేదు, రొమాన్స్ పొందలేదు, ప్రేమను పొందలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రతి అమ్మాయి. చాలామంది అబ్బాయిలు అమ్మాయిల కోసం వెతుకుతూ ఉంటారు. వయసు వచ్చిన అబ్బాయిలు, వాళ్ళలో కోరికలు ఉంటాయి, అమ్మాయిలకు కూడా కోరికలు ఉంటాయి. కానీ చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే వాళ్ళలో కోరికలు లేనట్టు నటిస్తూ ఉంటారు, తల వంచుకుంటూ ఉంటారు. ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిలకు దగ్గర కాలేరు. అబ్బాయిలు ఏమనుకుంటారంటే ఈ అమ్మాయికి ఇష్టం లేదని, ఈ అమ్మాయికి కోరికలు లేవని మిమ్మల్ని ఫాలో కారు, ఇష్టపడరు అన్నమాట. ఈ విధంగా అమ్మాయి ఒంటరిగానే ఉంటుంది. అంటే పెళ్ళికి ముందు ఎలాంటి అనుభవం అంటే ప్రేమ, స్పర్శ, పురుషుడి స్పర్శ, స్నేహం అనేది పొందలేదు. కాబట్టి అమ్మాయిలు సిగ్గు మొహమాటం పడితే ప్రేమను పొందలేరు, లవ్లో పడలేరు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అమ్మాయిలు ఎక్కడ అబ్బాయిలతో గడపాల్సి వచ్చినా, స్నేహం చేయాల్సి వచ్చినా, పరిచయం చేసుకోవాల్సి వచ్చినా సిగ్గు మొహమాటం బిడియంతోనూ, కొందరు భయంతోనూ ఏం చేస్తూ ఉంటారంటే ఆ అవకాశాన్ని వదులుకుంటూ ఉంటారనమాట. ఇది సరైనది కాదు. కాబట్టి అబ్బాయిలతో గడిపే అవకాశం వచ్చినప్పుడు అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని వదులుకోకూడదు. అంటే మామూలుగా ఎక్కడంటే కాలేజీలో కానీ, ఆఫీసులలో కానీ, ఒంటరిగా ఎటైనా వెళ్ళినప్పుడు కానీ అబ్బాయిలు పరిచయం అవుతూ ఉంటారు. అక్కడ అబ్బాయిలతో గడపాల్సి ఉంటుంది. అంటే స్నేహం కానీ, ప్రేమ కానీ, పరిచయం కానీ చేయాలి. అయితే ఇది ఒక చోరకళ అని చెప్పాలి. ఎందుకంటే అబ్బాయిలతో సీక్రెట్గా మన ఇంట్లో, కుటుంబంలో ఆడపిల్లకు స్వేచ్ఛ లేదు, తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ ఒప్పుకోదు కదా. ఇలాంటి తరుణంలో అమ్మాయికి చోరకళ ఉండాలి. అంటే బాయ్ ఫ్రెండ్స్ ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయి అతనితో గడపాల్సి ఉంటుంది. ఈ సమయంలో అమ్మాయి తన తల్లిదండ్రులు ఎక్కడ చూస్తారో, తన అన్నదమ్ములు ఎక్కడ చూస్తారో అని భయపడుతూ ఉంటారు. ఇలా భయపడితే ఆ అమ్మాయి అబ్బాయి సాన్నిహిత్యాన్ని పొందలేదు, ప్రేమను, స్నేహాన్ని పొందలేదు, రొమాన్స్ను పొందలేదు. ఇది వాస్తవం. కాబట్టి అమ్మాయి సిగ్గు మొహమాటం, భయం, బిడియం ఇలాంటివి పడకుండా అబ్బాయిలను యాక్సెస్ చేయాలి. ఇలా చేస్తేనే వయసులోకి వచ్చిన అమ్మాయి ఒక మధురమైన అనుభూతిని పొంది అదొక జీవితకాలం స్వీట్ మెమొరీగా ఉంటుంది. అబ్బాయిల సాన్నిహిత్యంలో అంటే పెళ్ళికి ముందు ప్రేమను కానీ, రొమాన్స్ కానీ, లవ్ కానీ పొందిన అమ్మాయి జీవితాంతం హ్యాపీగా ఉంటుంది. జీవితంలో తనకు ఒక ప్రమోషన్ వచ్చినట్టుగా ఉంటుంది, ఒక ఉన్నత స్థాయికి చేరుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి ఆడవాళ్ళు. ఎందుకంటే లవ్ కానీ, ప్రేమ కానీ, సెక్స్ కానీ ఇది సృష్టి కార్యం అంతే తప్ప తప్పు కాదు కదా. శృంగారం లేనిదే ఈ సృష్టి లేదు, పురుషుడు లేనిదే స్త్రీ లేదు, స్త్రీ లేనిదే పురుషుడు లేదు. ఎందుకంటే స్త్రీ పురుషుడు అనేది భగవంతుడే పెట్టాడు కదా. కాబట్టి సెక్స్ తప్పు అనేది తల్లిదండ్రులు లేకపోతే సమాజం పెట్టిందే కానీ అది ఎక్కడా తప్పు కాదు. అది కేవలం ఒక చట్టం లాంటిదే తప్ప దాన్ని అందరూ ఉల్లంఘిస్తారు. చివరికి మనల్ని తప్పు తప్పు అని చెప్పే ఆ తల్లిదండ్రులు కూడా దాన్ని ఉల్లంఘించిన వారే, అవకాశం దొరికితే ఉల్లంఘించేవారే. కాబట్టి ఈ విషయంలో ఎక్కడ నియమము, నిబంధన లేదు. కాబట్టి అమ్మాయిలు ఇది అర్థం చేసుకొని అబ్బాయిల స్నేహాన్ని పొందాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విషయంలో సిగ్గు మొహమాటం పడితే అమ్మాయి శృంగారాన్ని, ప్రేమను పొందలేదు. గుర్తుపెట్టుకోవాలి అమ్మాయిలు. అలాగే భార్యాభర్తల మధ్య శృంగారం కానీ, ముద్దు కానీ ఎలా ఉండాలంటే ఒక కాంపిటీషన్ పెట్టారు. 24 గంటలు ఇద్దరు విడివడకుండా శృంగారం చేసుకుంటూనే ఉండాలి. ఎక్కడ ఇద్దరు భావప్రాప్తి పొందకూడదు, ఎక్కడ ఇద్దరు శృంగారం అనేది స్టాప్ కాకూడదు. అలా 24 గంటలు నాన్ స్టాప్గా రతి జరుపుకుంటూనే ఉండాలి అన్నారనుకోండి. ఆ కాంపిటీషన్ అలా చేస్తే మీకు ₹1,00,000 ప్రైజ్ అంటే ఎలా చేస్తారు? భావప్రాప్తి పొందకూడదు, శృంగారం ఆగకూడదు, కంటిన్యూ చేస్తూనే ఉండాలి 24 గంటలు. అంటే మీరు అలాగే కంటిన్యూ అవుతుంటారు కదా. పోనీ ముద్దైనా అంతే, విడిపడకూడదు, ముద్దు పెట్టుకుంటూనే ఉండాలి, అది 24 గంటలు కంటిన్యూ చేస్తూనే ఉండాలి అన్నారనుకోండి. ఎలా పోటీపడి మీరు ముద్దు పెట్టుకుంటారు? ఆ విధంగా స్త్రీ పురుషునితో అలా కంటిన్యూ అవుతుండాలి. చాలామంది ఆడవాళ్ళు కొన్నిసార్లు పురుషుడితో నాన్ స్టాప్గా శృంగారం అని ఇలా ఇష్టపడరన్నమాట. కేవలం శృంగారం కోసమే శృంగారం చేస్తారు. అలా కాదు, శృంగారం కోసం కాకుండా ఒక కాంపిటీషన్లో పాల్గొన్నాము ఇద్దరము, ఆ కాంపిటీషన్లో ₹1,00,000 బహుమతి గెలవాలి అంటే మీరు ఎలా పోటీపడి ఒకరితో ఒకరు పోటీపడి ఇద్దరు సహకరించుకుంటూ శృంగారం నాన్ స్టాప్గా చేస్తారు 24 గంటలు. ఆ విధంగా శృంగారం చేయాలి. దీన్ని ఆడవాళ్ళు సిగ్గుపడుతూ, మొహమాట పడుతూ ఏదో శృంగారం చేశాము, సెక్స్ కోసమే భావప్రాప్తి అయిపోయింది అని వెళ్ళిపోతే అలాంటి స్త్రీ శృంగారంలో అంతగా సుఖపడదు.